హాయ్ అండి. అమ్మ ఒడిలో బిడ్డకి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో, పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని గాలులు మనసుకు అంత హాయిని కలిగిస్తుందండి. ఎవరనుకుంటున్నారా? నేను మీ సుకన్య. ఏంటి పోయట్రీ చెప్తున్నాననుకున్నారా? కాదండి. నిజంగా ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉందండి. లైఫ్ అనేది ఇంత ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుందా అనిపిస్తుంది ఇక్కడ గడుపుతూ ఉంటే. ఇంతకీ ఎక్కడ ఉన్నావు? ఏం చెప్తున్నావు? ఈ పోయట్రీ ఎందుకు? ఇదంతా మాకేంటి? ఈ గోలేంటి? అసలు ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి కొంచెం సేపు. ప్రెజెంట్ అయితే మా ఊరు వచ్చేసాను. ఇదంతా మా పొలమేనండి. ఇప్పుడు మా పొలం మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూడండి. అయితే మొత్తము ఒక 16 ఎకరాలు ఉంది ఈ పొలంలో. ఈ పొలంలో మొత్తము మొక్కజొన్న వేసాము. ఇంకా కొంచెం అయితే చదును చేసి రెడీగా ఉంచాము. అక్కడ మొక్కజొన్న లేకపోతే నువ్వులు వేయాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ నేను సంక్రాంతికి వచ్చినప్పుడు అయితే అక్కడ ఏం వేశారనేది చెప్తాను. ఫస్ట్ దీన్ని చూడండి. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు. మొత్తము పైప్ లైన్ అయితే పెట్టారు ఈ పొలం మొత్తము. ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఒక 2 అవర్స్లో ఈ 16 ఎకరాలు కూడా మొత్తము వాటర్ కంటెంట్ అనేది స్ప్రెడ్ అయ్యే విధంగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ అయితే మొత్తము మడులకు అయితే ఇలా పైప్ లైన్ మొత్తము పెట్టేశారు. ఇంకా పొలం మొత్తం ఈ డ్రిప్ ఇరిగేషనే ఉంది. సో వాటర్ పరంగా ఏ విధమైన అవైలబిలిటీ లేదు అనడానికి లేదు. ఇవైతే ఇక్కడ మంచిగా మొక్కలైతే ఉన్నాయి ప్రెజెంట్. ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే టైంకి ఈ మొక్కజొన్న వెన్నులైతే వస్తాయి. అప్పుడు మీకు ఇంకా చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీకోసం చాలా సేపు పట్టిందండి. ఇదొక 3-4 అవర్స్ పట్టింది వీడియో చేసి మీకు చూపించాలనుకున్నాను. చూడండి. ఈ గొట్టాల ద్వారా అక్కడ మోటార్ మనము ఆన్ చేస్తే ఈ గొట్టాల ద్వారా మొత్తం వాటర్ అనేది ఈ మడుల్లో స్ప్రెడ్ అవుతుంది. ఇంతకీ పొలంకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్లో చూసేయండి ఎందుకు వచ్చాననేది. మొత్తానికి మా వారు నేనైతే వచ్చాము. మా వారు ఈరోజు ఒక ఉపయోగకరమైన మంచి పని చేయబోతున్నారు. అదేంటో తెలియాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా మీకు మనసుకి ఆహ్లాదకరంగా, ఆనందంగా అనిపిస్తుందండి తప్పకుండా ఈ వీడియో చూస్తే. సో ఎవ్వరూ కూడా మిస్ కాకుండా, ఇంకా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి ప్లీజ్ నా కోసం. రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు అంటారు కదండి. అది నిజమేనండి. రైతు లేకుంటే మనమందరము ఏమవుతామో అనిపిస్తుంది కదా. సో నేను చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ ఫ్యామిలీనండి మాది, అమ్మ వాళ్ళది. ఇప్పుడైతే మీకు ఇంకో విషయం చెప్పబోతున్నాను. ఈ స్తంభాలు చూసారా? వీటిని కూడా ఒక 4 స్తంభాలంటే మోటార్ కరెంట్ అనేది ఉత్పత్తి అవ్వడం కోసము 4 స్తంభాలు నా మ్యారేజ్ అయ్యాక వేశారు. ఈ పొలం మొత్తము ఉన్నాయి. ఇంకా సోలార్స్ అయితే ఇప్పుడు పనిచేయటం లేదు. ప్రజెంట్ అయితే ఈ స్తంభాలకు ఉపయోగించి ఇక కరెంట్ అయితే మొత్తము వేసేశారు. ఇంకా అనేది ఎటువంటి కరెంటు బిల్లు రాదండి పొలంలో. ప్రభుత్వం అనేది ఫ్రీ అనే ఇస్తుంది. అప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడైతే 7 అవర్స్ ఇచ్చేవారు. ఇప్పుడైతే 9 అవర్స్ అండి. ఇంకా ఎటువంటి కరెంటు బిల్లు ఉండదు. సో చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళది ఫార్మింగ్ ఫ్యామిలీ, ఇంకా అత్తవారు కూడా. సో చిన్నప్పటి నుంచి నేను ఫార్మింగ్ చూస్తూ పెరిగాను. ఇంకా నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో అందువల్ల ఇంకా ఇప్పుడు మీకు ఈ విత్తనాలు ఏవి వేశారో చూపిస్తాను. వీటిని ఈ మొక్కజొన్న విత్తనాలు అంటారండి. ఈ విత్తనాలే ఇప్పుడు పొలం అంతా వేశారు. ఇప్పుడు దీనిని డ్రిప్ ఇరిగేషన్ అని అక్కడ చూపించాను కదా, ఇవే ఆ పైపులు మొత్తము. ఇప్పుడు మోటార్స్ ఉండడం వల్ల ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్ మొత్తం పెట్టేశారు కాబట్టి వీటన్నింటినీ ఒక గట్టు మీద అయితే వేశారు. ఇంకా మడులకు వేరు చేస్తూ గట్టులు ఉంటాయి కదా, ఈ గట్టుల మీద ఇంకా వీటన్నిటిని వేశారు. ఇప్పుడు మా బావగారు ఉపయోగించిన విత్తనాలు అయితే ఈ సీడ్స్ అండి, ఈ కంపెనీ నుంచే తీసుకున్నారు. ప్రజెంట్ అయితే విత్తనాలు బాగానే ఉన్నాయి, బాగానే వచ్చింది. సంక్రాంతి టైంలో వెన్నెలు వేస్తాయి కదా, అప్పుడైతే ఇంకో వీడియో మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ కొంత పొలం ఖాళీగా ఉందని చెప్పాను కదా, ఈ పొలమే ఇదేనండి. ట్రాక్టర్ సాయంతో చిన్నబావ గారు చదువుకోవడానికి 4 days పట్టింది. మొత్తంలో దీంట్లో మొక్కజొన్న లేకపోతే నువ్వులు వేస్తారు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏదో ఒకటి వేస్తారు. సంక్రాంతికి వచ్చేటప్పటికి ఏం వేస్తారో మనకి తెలుస్తుంది. ఇది మా పొలంకి ఎండ్ పాయింట్. ఇంకా ఇక్కడ మొత్తము చదును చేసి ఉన్న పొలము, ఇంకా గ్రీనరీగా కనిపిస్తున్న మొక్కజొన్న ఉన్న పొలం మొత్తము మందే. ఒక 16 ఎకరాలు అయితే ఇక్కడ ఉంది. ఈ మొత్తం కూడా మొక్కజొన్న, ఇంకా లేకుంటే కొంచెము నువ్వులు, లేకపోతే ఇంకా మళ్ళీ మొక్కజొన్నే వేస్తారు. ఇంకా ఏం వేస్తారో డిసైడ్ అవ్వలేదు ఈ చదును చేసిన ప్రాంతంలోనైతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొక్కజొన్న ఉంది. చెప్పాను కదా, సోలార్స్
అనేవి పనిచేయటం లేదు. 2 మోటార్స్ అనేవి ఇక్కడ వేశారు. ఒక మోటార్ పని చేయకపోతే ఇంకో మోటార్ని రెడీగా పెట్టుకుంటారు. ఇప్పుడైతే మనం ఒకసారి మోటార్ వేసి ఆన్ చేసి చూద్దాము. ఏ విధంగా వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది పొలం మొత్తము. తిను మా పెద్ద బావ గారి అబ్బాయి. తిను మోటార్ ఆన్ చేసి వచ్చాడు చూడండి. వాటర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఫాస్ట్గా వస్తుంది. మా వారు ఇప్పుడు ఇక్కడ స్నానం చేసుకున్నారు. ఇంకా నేను కూడా వాటర్ని ఎంజాయ్ చేశాను. కొంచెం వాటర్ కూడా తాగాను. చాలా టేస్టీగా ఉంది. ఏంటో పొలంలో వాటర్ అయితే చాలా నచ్చుతుంది నాకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత తాగినా కూడా ఇంకా తాగాలి అనిపిస్తుంది. అంత స్వీట్గా ఉందండి వాటర్ మాత్రం. ఇలా కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పొలం చూపిద్దాం రండి, చాలా టైం పట్టింది కదా, కొంచెం దాహం వేసిందని వాటర్ తాగడానికి వెళ్ళాను. మళ్ళీ వచ్చేద్దాం పొలంలోకి. సో ఇక్కడ రేగుపళ్ళు చూడండి. ఈ రేగుపళ్ళకి ఒక హిస్టరీ ఉంది. లాస్ట్ ఇయర్ మా పాప భోగిపళ్ళు పోసినప్పుడు ఇక్కడ రేగుపళ్ళే తీసుకొని భోగిపళ్ళు పోసాము. ఈ గట్టు మొత్తము రేగుపళ్ళు చెట్లే ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఈ పాటికి కొంచెం పెద్దగా ఉన్నాయి. సంక్రాంతి టైంలో చాలా పెద్దగా వచ్చాయి. ఇప్పుడైతే కొంచెం చిన్నగా ఉన్నాయి. చూడాలి సంక్రాంతికి వచ్చేటప్పుడు ఇంకా ఇంకొంచెం పెద్దగా అవుతాయి అనేది. లాస్ట్ టైం అయితే భోగిపళ్ళు ఇవే పోసాము. ఇప్పుడు మరి చూడాలి ఇవి అప్పటికి అందుతాయి లేదా. ఈ కొబ్బరి చెట్లు చూడండి. ఈ కొబ్బరి చెట్లు నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక మా వారు నన్ను చూడడానికి వచ్చారు చింతపల్లి. అప్పుడు నేను 4 కొబ్బరి మొక్కలను అయితే మా వారికి ఇచ్చాను. నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా నా గుర్తుగా అని చెప్పి అప్పుడు ఈ కొబ్బరి మొక్కలు ఇక్కడ నాటారు. నీకు ప్రజెంట్ 4 ఇయర్స్ అన్నారు. 4 ఇయర్స్ తర్వాత బోండాలు పుడతాయి అన్నారు. చూడాలి ఎప్పుడు మళ్ళీ కొబ్బరి బోండాలు వస్తాయి అనేది. ఇది చూసారా, దీనిని యూకాలిప్టస్ అంటారు. అదేనండి వెదురు. దీంట్లోనే బొంగులో చికెన్ కూడా తయారు చేస్తారు కదా. ఇంకా వీటి తర్వాత కాగితాలను కూడా తయారు చేస్తారు. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ప్రాంతం దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కానీ ఏవైనా సాలలు అంటే వేసినప్పుడు కర్రలుగా ఉపయోగించుకుంటారు. ఇంకా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. మొత్తం ఒక్కసారి చూపిస్తాను. ఇంకా చదును చేయాల్సిన ప్రాంతంలో కూడా ఏవైనా మొక్కలు వేస్తారు. ఇప్పుడు ఇంకొకటి మీకు చూపించబోతున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత సో మళ్ళీ ఇప్పుడు ఒకటి చూడండి. దీన్ని టచ్ మీ నాట్ మొక్కలు అని అంటారు. టచ్ మీ నాట్ ప్లాంట్స్, సారీ. మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం దొంగలు వస్తున్న తలుపులు మూసే అని. ఇంకా చిన్నప్పుడు అయితే చాలా మెమరీసే ఉంటాయి కదా అందరికీ. నాకు చిన్నప్పుడు ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా కొంచెంసేపు అలా కూర్చొని ఆడుకున్నాను. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా వారు నన్ను ఫస్ట్ టైం చూడడానికి వచ్చినప్పుడు కొన్ని మామిడి పళ్ళు, ఇంకా చెరుకు, ఇంకా అరటి పళ్ళు తీసుకొని వచ్చారు. ఏంటి మామిడి పళ్ళు తీసుకొని వచ్చావు అని అడిగాను. ఒకసారి తిని చెప్పు అవి ఎలా ఉన్నాయి, కొని తెచ్చిన దానికి ఎందుకు నువ్వేమైనా పండించి తీసుకొని వచ్చావా, టేస్ట్ చూడమంటాను అని అన్నాను. ఒకసారి చూడన్నారు. చాలా టేస్ట్గా ఉన్నాయి, బాగున్నాయి, నువ్వేమైనా పండించావా అని అడిగాను. అవును నేనే పండించానని చెప్పారు. అవునా నువ్వే పండించావని అన్నాను. అది ఈ చెట్టు నుంచి తెచ్చిన మామిడి పళ్ళేనండి. నిజంగా మా ఫ్యామిలీకి అయితే ప్రతి ఇయర్ కూడా ఈ ఒక్క చెట్టు మామిడి పళ్ళు మేము అందరము తింటాము. చాలా స్వీట్గా ఉన్నాయి మామిడి పళ్ళు. ఇది మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు వేశారంట. ఈ చెట్లు ఎక్కువ ఉండేవి కానీ అన్ని చెట్లు కొట్టేసిన ఈ చెట్టు మాత్రం మా మామయ్య వాళ్ళ నాన్నగారు గుర్తుగా దీన్ని అయితే ఉంచారు. ఈ విధంగా గట్ల పైన ఈ టేకు చెట్లను అయితే ఉపయోగిస్తారు. టేకు చెట్లను పెంచుతారు. ఈ టేకు చెట్లలో చిగుర్లు ఉన్నాయి కదా, దీనిని బాగా నలిపేసి ఇలా రాసుకుంటే పారానిలాగా అనిపిస్తుంది. మీకు చూపిద్దామని అనుకున్నాను కానీ ఆ చిగురు అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల రెడ్గా అయితే రాలేదు. కొంచెం రెడ్గా అనిపిస్తుంది. చూడండి ఈ టేకు వల్ల ఉపయోగం ఏంటో ఇంకొంచెము తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే టేక్ అనేది పెద్ద ఒక పొలంలో వేసాం కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు టేక్ వల్ల ఉపయోగం ఏంటో చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి కొంచెం రెడ్గా అనిపించింది కదా, దీన్ని ఎర్రచందనం తోట అని అంటారు. పుష్ప 1, 2 రెండిట్లో ఉన్నాయి కదా ఎర్రచందనము, ఇవేనండి అవి ఎర్రచందనం మొక్కలు. మా అబ్బాయి చెప్తున్నాడు అది చాలా రెడ్గా బ్లడ్ కలర్లో వస్తుంది కట్ చేస్తేనే, అందువల్ల దీన్ని నేను గీకుతున్నాను కానీ రాలేదు. కొంచెం ఒక 1 hour 2 hours అయిన తర్వాత మళ్ళీ వస్తే అది రెడ్గా అవుతుందని చెప్పాడు. చూద్దాం ఒక 2 hours తర్వాత అది ఎంత రెడ్గా అయ్యిందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది టేకు తోట. ఈ టేకు ద్వారా మనము ఫర్నిచర్ని తయారు చేసుకుంటారు కదా, ఇంకా
మా వారండి తినేనండి ఈరోజు ఒక మంచి పని చేస్తున్నానని చెప్పాను కదా, ఇదే తను చేస్తున్న పని. పొలం మొత్తం అయితే మందు కొట్టారండి. మా బావగారు, ఇతను పెద్ద బావగారు, మా బావగారు, మా ఆయన కలిపి మొత్తం పొలం మొత్తం మందు కొట్టారు. ఈ వీడియో ఇంతవరకు ఇంతే. నచ్చితే లైక్ చేయండి.